వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపటి నుంచి కూడా ఈ రాశుల వారు ఎన్నో అదృష్ట యోగాల్ని పొందబోతూ ఉన్నారు. సాక్షాత్తు ఆ శ్రావణ లక్ష్మి వీరి జీవితంలోనికి అడుగుపెట్టి కొన్ని ఏళ్లలోనే కొన్ని లక్షల కోట్లను గడించబోతూ ఉన్నారు. వీరి యొక్క జీవితం అనేది పూర్తిగా మారబోతూ ఉంది. అసలు రేపటి నుంచి కూడా కొన్ని రోజుల పాటు కొన్ని సంవత్సరాల పాటు అదృష్టాన్ని పొందబోతున్నటువంటి ఆ రాశుల వారు ఎవరు, అసలు ఈ రాశుల వారికి రాబోయేటటువంటి అదృష్టం ఏ విధంగా ఉండబోతుంది, ఏ ఏ విషయాలలో ఎలా ఉండబోతుంది అనేటటువంటి విషయాలు ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా చూసి క్లియర్ గా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అద్భుతంగా రేపటి నుంచి అదృష్టాన్ని పొందబోతూ ఉన్నటువంటి మొట్టమొదటి రాశి వారు వృషభ రాశి జాతకులు. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రాశి జాతకులకు రేపటి నుంచి కూడా రాబోయేటటువంటి కొన్ని రోజుల కాలం పాటు చాలా అంటే చాలా అద్భుతంగా అమోఘమైనటువంటి రోజులను, అదృష్టాన్ని వీరి కళ్ళతో వీరే చూడబోతూ ఉన్నారు. వీరి యొక్క జీవితంలో చాలా మార్పులు అనేవి కనిపించబోతూ ఉన్నాయి. వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఏర్పడుతుంది. పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది. విశేషమైనటువంటి యోగాలు, విశేషమైనటువంటి పరిణామాలు వీరి కళ్ళతో వీరే చూడబోతూ ఉన్నారు. కొన్ని ఏళ్లలో కొన్ని కోట్లను గడించబోతూ ఉన్నారు. వీరి యొక్క భవిష్యత్తు ఆకాశాన్ని తాకబోతూ ఉంది. మరి ఆ రాశుల వారు ఎవరో తెలుసుకుందాము. ఈ రాశుల వారికి మాత్రం విపరీతంగానే రాజయోగం రాబోతుంది. ఈ యొక్క వృషభ రాశి జాతకులకు ఇలాంటి కాలం, ఇలాంటి అద్భుతమైనటువంటి తరుణం మరలా జీవితంలో రాదేమో అన్నట్టుగా ఉంటుంది. కన్యా రాశి వారు, ఈ కన్యా రాశి జాతకులకు శుక్రుని యొక్క సంచారం మీకు ఎన్నో ప్రయోజనాలను తీసుకురాబోతూ ఉంది. ఎందుకంటే శుక్రుడు మీ రాశి నుంచి 11 ఇంట్లో సంచరించబోతూ ఉన్నాడు. దీనివలన మీ ఆదాయంలో మంచి పెరుగుదల ఉంటుంది. అదేవిధంగా మీరు కొత్త కొత్త ఆదాయ వనరుల నుంచి డబ్బు సంపాదిస్తారు. ఈ సమయంలో మీరు కొత్త ఆదాయ వనరులను సృష్టించబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారికి ఎంతో ప్రయోజనాలు చేకూర్చబోతూ ఉంది. ఎందుకంటే శుక్రుడు మీ రాశి నుంచి 11 ఇంట్లో సంచరిస్తాడు. దీనివల్ల మీరు సంపాదిస్తున్నటువంటి ఆదాయ మార్గాలు విపరీతంగా పెరిగిపోతాయి. అదేవిధంగా మీరు కొత్త ఆదాయ వనరుల నుంచి కూడా డబ్బు సంపాదిస్తారు. ఈ సమయంలో కొత్త ఆదాయ వనరులు కూడా సృష్టించబోతూ ఉన్నారు. అలాగే మీడియా, సినిమా, బ్యాంకింగ్ లేదా ఫ్యాషన్ డిజైనింగ్ సంబంధిత కెరీర్లో ఉన్న వ్యక్తులు ఈ సమయంలో మంచి డబ్బు సంపాదిస్తారు. అదేవిధంగా ఈ సమయంలో మీరు వ్యాపారం అనే వృత్తిలో కూడా మంచి విజయాలను పొందుతారు. ఈ సమయంలో అదృష్టం మీకు పూర్తిగా మద్దతు ఇస్తుంది. దీనివల్ల మీరు అనేక రంగాలలో ఎన్నో లాభాలను గడిస్తారు. మీరు పచ్చ లేదా ఓపాల్ రాయిని ధరించండి. ఇది మీకు అదృష్టాన్ని మరింత రాజీవకాలను తీసుకొస్తుంది. ఈ రాశి జాతకులకు అన్ని విధాలుగా కూడా అనుకూలంగానే ఉండబోతూ ఉంది. మీరంటే ఏంటో నిరూపించుకుంటారు. కెరీర్ పరంగా కూడా ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. 10 కంటే కర్మకు అధిపతైన బుధుడు మీ స్నేహితుడి రాశిలో సంచరిస్తూ 12 ఖర్చులో కూర్చుంటాడు. విద్య కోణం నుంచి చూస్తే కన్యా రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా అన్నింటిలోనూ కూడా అవకాశాలను పొందుతారు. ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు మీ కళ్ళతో మీరే చూసేటటువంటి రోజులు రాబోతున్నాయి. వైవాహిక జీవితంలో కూడా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా 2వ ఇంటికి మరియు సంపద ఇంటికి అధిపతైన శుక్రుడు మీ 11 లాభగృహంలో సూర్యునితో కలిసి ఉంటాడు. ఈ సమయంలో కూడా మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ కాలంలో దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా విముక్తి పొందుతారు. కొత్త కొత్త వ్యాపారాలు కూడా మీకు కలిసి వస్తాయి. దీంతో పాటు కొత్త వ్యాధులు కూడా మీ బాధలను ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ రాశి జాతకులకు ప్రతిరోజు కూడా గోమాతను పూజించడము, గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. తులారాశి వారు, జ్యోతిష శాస్త్ర ప్రకారం తులారాశి వారికి శుక్రుని సంచారం మీకు ఎన్నో ప్రయోజనాలు ఇస్తుంది. ఎందుకంటే శుక్రుడు మీ రాశి చక్రం నుంచి 10వ ఇంట్లో సంచరించబోతూ ఉన్నాడు. ఇది వ్యాపారం మరియు ఉద్యోగం యొక్క ధరగా పరిగణించబడుతుంది. అందువల్ల మీరు ఈ సమయంలో కొత్త ఉద్యోగ ఆఫర్లు పొందుతారు. అదేవిధంగా మీరు ఉద్యోగం చేస్తూ ప్రమోషన్లు పొందినట్లయితే ఇదే సమయంలో వ్యాపారం కూడా విస్తరిస్తుంది. దీంతో పాటు వ్యాపారంలో కొత్త కొత్త సంబంధాలు కూడా ఏర్పడతాయి. దీని ద్వారా మీరు మంచి లాభాలను పొందుతారు. ఇదే సమయంలో మీ పనితీరుగా మెరుగుపడుతుంది. ఇది మీ కార్యాలయంలో ప్రశంసలు తెస్తుంది. మరోవైపు మీరు సీనియర్ల మద్దతు పొందుతారు. మీరు పచ్చని కూడా ధరించండి, పచ్చని రత్నాన్ని ధరించండి. ఇది మీకు అదృష్ట రత్నంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి జాతకులకు మన రోజుల్లో 4 రోజులు అద్భుతంగానే ఉండబోతుంది. తులారాశి జాతకులకు రాహు మరియు కుజుడు 7 ఇంట్లో అంటే కలత్రి ఇంట్లో అంగారక యోగాన్ని ఏర్పరుస్తాయి. దీని ఫలితంగా ప్రేరణ అవకాశాలు ఎక్కువగా ఏర్పడతాయి. మీ స్వభావంలో ఎన్నో మార్పులు వస్తాయి. వృత్తిపరంగా కూడా ఈ యొక్క తులారాశి జాతకులకు అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా కర్మగృహంలో సూర్యుడు మరియు శుక్రుడి కలయిక ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. మరియు శని యొక్క పూర్ణ దృష్టిని కలిగి ఉంటుంది. దీని ఫలితంగా ఈ రాశి వారికి
ఏ కష్టంలో ఉన్నా సరే ముందుకు వెళ్తారు. వృత్తి వ్యాపారాల్లో ముందుకు రాణిస్తారు. ఈ రాశి జాతకులకు విద్యాపరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. 5వ ఇంటికి అధిపతి శని తన ఇంటి నుంచి 12వ స్థానంలో ఉంటాడు మరియు 4వ ఇంట్లో అంటే ఆనందంలో ఉంటాడు. దీని కారణంగా ఈ రాశి వారికి విద్యారంగంలో కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి. కుటుంబ జీవితం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఏవైతే కోల్పోయారో వాటన్నింటినీ కూడా సంపాదించుకుంటారు. ఈ రాశికు ప్రజల ప్రేమ మరియు వైవాహిక జీవితం కూడా హెచ్చుతగ్గులతో ఉండి ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి పిల్లలకు కూడా అద్భుతంగా ఉంటుంది. ప్రేమ గృహానికి అధిపతి శని దాని ఇంటి నుంచి 12వ స్థానంలో ఉంటాడు. దీని యొక్క తిరోగమన ఉండడం వల్ల ప్రేమికుల మధ్య ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ యొక్క రాశి జాతకులకు ఎంతో అద్భుతమైనటువంటి రోజులు మీ కళ్ళ ముందే ఉంటాయి. సింహరాశి వారు శుక్రగ్రహం రాశిచక్రాన్ని మార్చిన వెంటనే ప్రజలకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఎందుకంటే శుక్రగ్రహం మీ రాశి నుంచి 2వ స్థానంలో సంచరించబోతూ ఉంది. ఇది సంపద మరియు ప్రసంగం యొక్క ప్రదేశంగా పరిగణించబడుతుంది. అందువల్ల ఈ సమయంలో మీరు అనేక మాధ్యమాల ద్వారా డబ్బు సంపాదించగలుగుతారు. అలాగే మీరు ఆకస్మిక ద్రవ్య లాభాలను పొందుతారు. వ్యాపారంలో ఒక ముఖ్యమైన ఒప్పందాన్ని కూడా ఖరారు చేస్తారు. దీనివల్ల మీరు మంచి డబ్బు సంపాదిస్తారు. అదేవిధంగా ఈ సమయంలో మీరు భాగస్వామి పనిని ప్రారంభించవచ్చు. ఇందులో మంచి లాభాలను గడించబోతూ ఉన్నారు. మరోవైపు లాయర్లు, మార్కెటింగ్, కార్మికులు, ఉపాధ్యాయులు వంటి ప్రసంగం మరియు మార్కెటింగ్ రంగానికి సంబంధించిన వ్యక్తులు ఈ సమయాన్ని అద్భుతమైనదిగా గుర్తిస్తారు. మరోవైపు శుక్రుడు మీ 3వ మరియు 10వ ఇంటికి అధిపతి కాబట్టి ఈ సమయంలో మీకు ధైర్యం మరియు శక్తి విపరీతంగా పెరుగుతుంది. విపరీతమైనటువంటి రాజకీయ పరిణామాలు మీ కళ్ళతో మీరే చూడబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి జాతకులకు ఇది ఒక సువర్ణ యోగంగా, అద్భుతమైనటువంటి కలయోగంగా ఉండబోతూ ఉంది. మీరు అనుకున్నది సాధిస్తారు. మీ దశమ కెరీర్ పరంగా ఊపందుకుంటారు. మీ దశమ గృహాధిపతి అయిన శుక్రుడు కర్కాటక రాశిలో 12వ స్థానంలో ఉండటం వల్ల మీ యొక్క రంగంలో అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. ఆపేసినటువంటి ప్రతి పనిని కూడా ప్రారంభిస్తారు. ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తుంది. విదేశాల్లో వ్యాపారం చేసినటువంటి వారికి కూడా విదేశాల సత్సంబంధాలు ఏర్పడతాయి. ఎన్నో అవకాశాలు మీ కళ్ళతో మీరే చూస్తారు. ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు మీ కళ్ళతో మీరే చూడబోతూ ఉన్నారు. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి మకర రాశి వారు. ఈ మకర రాశి వారికి రానున్నది ఒక గొప్ప వరమే. ఈ రాశి వారికి జీవితంలో వివిధ రంగాల్లో ఎన్నో ప్రభావాలు రాబోతూ ఉన్నాయి. కెరీర్ కోణం నుంచి కూడా ఈ మకర రాశి వారికి అద్భుతంగా నిరూపించుకుంటారు. 10వ ఇంట్లో అంటే కర్మగృహంలో కేతు ఉండటం వల్ల మీరు వృత్తిలో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. విద్యాపరంగా కూడా ఈ రాశి వారికి ఎన్నో అవకాశాలు రాబోతూ ఉన్నాయి. విద్యాధిపతి శుక్రుడు మీ 7వ గృహంలో అంటే కలత్ర గృహంలో సూర్యునితో కలిసి ఉండటం వల్ల ఈ రాశి విద్యార్థులకు కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. కుటుంబ జీవిత పరంగా కూడా ఈ రాశి వారికి సానుకూల మార్పులు రాబోతూ ఉన్నాయి. బృహస్పతి తన సొంత రాశిలో ఉన్నందున తోబుట్టుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. సంతానం పొందాలనుకునే వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. మీరు అనుకున్నది ప్రతి కూడా నెరవేర్చుకుంటారు. తర్వాత రాశి కుంభరాశి వారు. ఈ కుంభరాశి జాతకులకు కూడా ఇది అద్భుతమైన సానుకూలమైనటువంటి విషయాలు రాబోతూ ఉన్నాయి. మరొక 4 రోజుల్లో మీకంటూ ఒక సొంత గుర్తింపు ఏర్పడుతుంది. మీరేంటో నిరూపించుకుంటారు. దశమ స్థానానికి అధిపతి అయిన కుజుడు కర్మకు అధిపతి అయిన అంగారక యోగం రాహుతో మీ 3వ ఇంట్లో శక్తివంతమైన ఇంట్లో ఉండటం వల్ల సమస్యల నుంచి బయటపడతారు. కెరీర్ పరంగా కూడా విద్యాపరంగా కుంభరాశి వారికి సానుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో జరుగుతున్న వివాదాలు పరిష్కరింపబడతాయి. ఈ రాశి వారికి ప్రేమ మరియు వైవాహిక జీవితంలో ఉన్నటువంటి ఒడిదుడుకులన్నీ కూడా సమసిపోతాయి. 7వ ఇంట్లో అంటే కలత్రింట్లో కలయిక ఉండటం వల్ల బుధాదిత్య సూర్యుడు మరియు బుధుడి దీని కారణంగా మీకు ఎన్నో మార్పులు ఏర్పడతాయి. వైవాహిక జీవితంలో ఉన్నటువంటి చిన్న ఒడిదుడుకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతూ ఉన్నాయి. రాజమార్గంలో రాజయోగాలు ఏర్పడతాయి. శుక్రుడు మరియు సూర్యుడి కలయిక తప్పకుండా మీకు మంచి ప్రయోజనాలు ఇస్తుంది. ప్రతిరోజు కూడా ఆవు చెట్టు కింద ఆవాల నూనె దీపాన్ని వెలిగించండి. ప్రతి పనిలోనూ కూడా విజయం కలుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క 5 రాత్రుల వారికి మరొక 4 రోజుల్లో అద్భుతమైనటువంటి యోగాలు రాబోతున్నాయని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకొని ముందుకు వెళ్ళడానికే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.